డీజే టిల్లు జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీ హెల్త్ ప్రాబ్లంగా మారాయి. ఆయన మాటలో ఒక వేగం ఉంటుంది. ఆయన మేనరిజంలో ఒక టిపికల్ హైదరాబాద్ యాస కనిపిస్తుంది. వెండితెరపై ఒక డీజేగా ఆయన చేసే హంగామాకు థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. చూడడానికి సాఫ్ట్‌గా కనిపించిన డైలాగులు మొదలుపెడితే మాత్రం ఒక ఊపు ఊపేస్తుంటారు. టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ యంగ్ హీరో ఒక సెన్సేషన్. అయితే ఈ క్రేజ్, ఈ స్టార్డమ్ ఆయనకు ఒక్క రోజులో రాలేదు. ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎన్నో అవమానాలను భరిస్తూ తన సొంత కథలను తాను రాసుకుంటూ ఇండస్ట్రీలో నెట్టుకొచ్చారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆయన సృష్టించిన ఒక తెలుగు క్యారెక్టర్ ఇప్పుడు తెలుగు సినిమాలో ఒక ఐకాన్‌గా మారిపోయింది. ఈ రోజు ఫిబ్రవరి 7న పుట్టినరోజు జరుపుకుంటున్న స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేక కథనం. మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్‌కు చెందిన సిద్దు జొన్నలగడ్డ ప్రయాణం ఎంతోమంది యువ నటులకు స్ఫూర్తినిస్తుంది. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' వంటి సినిమాల్లో చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన ఆయనకు సరైన గుర్తింపు రావడానికి చాలా ఏళ్లు పట్టింది. నటుడిగా రాణించాలనే పట్టుదలతో కేవలం నటనకే పరిమితం కాకుండా కథ, చర్చలో పాల్గొనడం, డైలాగులు రాయడం వంటివి నేర్చుకున్నారు. 'గుంటూరు టాకీస్' సినిమాతో నటుడిగా మంచి మార్కులు కొట్టేసినా కమర్షియల్‌గా పెద్ద హిట్ దక్కలేదు. అయితే తన టైం వస్తుందని నమ్మిన సిద్దు పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉన్నారు. సిద్దు జొన్నలగడ్డ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా 'డీజే టిల్లు'. ఆ సినిమాలో టిల్లు క్యారెక్టర్ కోసం ఆయన పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఆ పాత్ర బాడీ లాంగ్వేజ్ నుంచి బాడీ కాస్ట్యూమ్స్ వరకు ప్రతి విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.